హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా మేడం అయితే పార్క్ వచ్చింది గార్డెన్కు. ఈ గార్డెన్ ఎట్లుంటుంది ఇంకా మీకు చెప్తా. సౌదీలో చూడండి. ఈ గార్డెన్ నా రూమ్ కాడికి ఒక 5 కిలోమీటర్ దూరం ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం ఇడికి చాలామంది వస్తుంటారు. చూడడానికైతే మస్తు ఉంటుంది. ఫ్రీగా ఉంటుంది గార్డెన్. ఇది పెద్ద గార్డెను, చెట్లు, మంచి వాతావరణం ఉంటుంది ఇక్కడ. ఈ కనిపించే వైట్ బార్డరు ఇది సైకిల్ ట్రాక్ అన్నట్టు. సైకిల్ కానీ లేకపోతే మన కరెంట్ స్కూటర్ ఉంటుంది, ఆ స్కూటర్ నడపడానికి కానీ ఈ సొంతం వాటి కోసమే. ఈ పక్కపంటి బెంచులు కూర్చోవడానికి మనము. ఇవి కనిపించేటి అన్నీ ఐస్ క్రీమ్ బండ్లు, ఐస్ క్రీము, చిన్న చిన్న హోటల్స్. ఈ బస్సులలో పెట్టి అమ్ముతారు. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, కానీ రేట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఐస్ క్రీమ్ కానీ తినే ఫుడ్ కానీ రేట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఈ కనిపించే బాక్స్లో సైకిళ్ళు ఉంటాయి. ఈ సైకిళ్ళు కిరాయికి ఇస్తూ ఉంటారు. ఇంత మీకు చూపించిన ట్రాక్, ఆ ట్రాక్ మీద ఈ సైకిళ్ళు నడుపుతుంటారు. గంటకు 25 రియాలు ఏమో తీసుకుంటారు, కిరాయికి ఇస్తూ ఉంటారు వీళ్ళు. వీడికి పిల్లలు కూడా ఎక్కువ వస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం సైకిళ్ళు, చిన్నవి పెద్ద సైకిళ్ళు కూడా ఇక్కడ కిరాయికి ఇస్తుంటారు. ఇక్కడ కనిపించేది మస్జిద్, పెద్ద మస్జిద్ ఇక్కడ గార్డెన్ దగ్గర ఉన్నది. నమాజ్ టైం అయితే ఇందులో నమాజ్ చదువుకుంటారు ముస్లిమ్స్. మా మేడం ఈ గార్డెన్కి వచ్చినప్పుడల్లా ఒక 2-3 గంటలు అయితే ఉంటుంది. మనకు కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది. మనం కూడా టైంపాస్ వాకింగ్ చేసుకోవచ్చు, తిరగచ్చు లోపల. చూడడానికి కొంచెం మంచిగా ఉంటుంది. ఫ్రీ టైం ఉంటుంది అన్నట్టు కొంచెం. ఇవి కనిపించే బెంచ్లల్లో వాకింగ్ చేసి వచ్చి ఫ్రీగా కూర్చోవచ్చు, మంచిగా రిలాక్స్గా. ఇక్కడ సౌదీ పిల్లలు అయితే కొంతమంది ఫుట్బాల్ ఆడుతున్నారు. ఇది ఫుట్బాల్ గ్రౌండ్ సంబంధించింది. ఈ లోపల ఇక్కడ కనిపించేటి మధ్యలో ఉన్నది ఎక్సర్సైజ్ చేసుకోవడానికి. ఇవన్నీ ఎక్సర్సైజ్ రిలాక్స్ అవ్వడానికి ఫ్రీగా ఇదంతా. ఈ కనిపించే పరదా ఇక్కడ నమాజ్ చేసుకోవడానికి. ఎందుకంటే మస్జిద్ ఎప్పుడు ఓపెన్ ఉండదు కాబట్టి ఒకవేళ టైంలో ఎవరైనా వస్తే ఇక్కడ నమాజ్ చదువుకోవచ్చు.